ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంతవరకు రెవెన్యూలు ఏమైతేమి, డెవలప్మెంట్ అయితేమి, తర్వాత నీళ్లకు అయితేమి, తర్వాత వచ్చేసి ప్రతి పనులలో కూడా మాకు అందరికీ బాగానే అభివృద్ధి జరిగింది. ఏం పర్వాలేదు. ఇంతవరకు కాలువలు అయితేమి, తర్వాత రోడ్లలో అయితేనేమి, తర్వాత పింఛన్లు కూడా సక్రమంగా పింఛన్లు కూడా ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏం కావాలన్నా అధికారులు తొందరగా చర్యలు తీసుకొని మాకు పనులు జరుగుతాయి. ఏదన్నా పొరపాటు వల్ల జరిగినా అంటే ఆయనకు తెలిసినంటే వెంబడే చర్య తీసుకొని వెంబడే చేయమని కూడా చెబుతూ ఉన్నారు. ఏం పర్వాలేదు. అన్నిటిలో మాకు బాగానే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఈ నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఏకైక ఆశాజ్యోతి, అభివృద్ధికి ఈ ప్రాంతం వెనుకబడడానికి ఉన్న ఏకైక అవకాశం పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు, శ్రీ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అనేది. ఎందుకంటే 30 సంవత్సరాలైంది. ఇప్పటికీ అత్యంత తక్కువ ఖర్చుతో వెలుగొండ ప్రాజెక్టు అనేది అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. కానీ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2000 కోట్లు కేటాయిస్తే ఈరోజు ఫస్ట్ టన్నెల్ పూర్తవుతుంది. నిర్వాసితులు డబ్బులు ఇవ్వచ్చు, ఒక టన్నెల్ పూర్తయి రెండో టన్నెల్ కూడా మెజార్టీ పార్ట్ అయిపోయే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరకొర మన బడ్జెట్ సమావేశాల్లో కేవలం 394 కోట్లు కేటాయించడం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టును మళ్ళీ మూలన వేసే పరిస్థితి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ ప్రాంత అభివృద్ధికి నిజంగా చంద్రబాబు గారు ఇచ్చిన మాట, అట్లాగే ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ వెలుగొండను వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గిద్దలూరు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇవాళ గతంలో చూసినటువంటి ప్రభుత్వాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాష్ట్రంగా నూతనంగా భౌతిక భౌగోళిక వసతులు కల్పించేటువంటి ఒక అభివృద్ధి, అలాగే రైతులకు ఇచ్చేటువంటి భరోసా, ఇటు కేంద్రంలో కానీ వారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 16,000 రూపాయలు కలిపి మొత్తము 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేది ఒక అభివృద్ధి. అలాగే నిన్నటి వరకు ఏదో MDU అనేటువంటి వాహనాలతో సప్లై చేసేటువంటి పేదవాడి యొక్క బియ్యంను ఎక్కడెక్కడో వాహనాలను పెట్టి ఒక మూలను పెట్టి ప్రజలకు అందించకుండా ఉన్నటువంటి పరిస్థితిని జూన్ 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో కలిగించడం అనేది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. అసలు గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావటానికి ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ అన్నటువంటి పదాన్ని పంచాయతీలకు నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఇవాళ పంచాయతీలకు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి బకాయిలు ఉన్నటువంటి అన్నింటిని కూడా చెల్లించడం జరిగింది. అదే కాదు, ఎక్కడైతే గుంతలమయమైనటువంటి రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలు అయిపోయినటువంటి వాటి అన్నిటినీ మళ్ళీ కొత్త రోడ్లుగా ఏర్పరిచారు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా? జనసేనలో ఉన్నటువంటి నాయకుడు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ట్రైబల్స్ ఏరియాలలో, అంటే నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలలో రోడ్ల నిర్మాణం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా నేను ఈరోజు అంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్టీసీ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ లేకుండా యథావిధిగా వారికి ఉన్నటువంటి అక్కడ కార్మికులకు ఉన్నటువంటి వాటి కోరికలన్నింటినీ నెరవేర్చడం ఒకటి. ఎలాంటి ఉద్యోగులకు ఈ రాష్ట్రంలో 1వ తారీఖు జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, అది ఇవాళ 1వ తారీఖు జీతాలు తీసుకుంటూ గతంలో ఉన్నటువంటి బకాయిలు 7,000 కోట్ల రూపాయలను ఈ మధ్యనే 2,500 కోట్ల రూపాయలు చెల్లించడం అయినది. అదే కాదు, మరొక ఆశ్చర్యకర విషయం తీసుకున్నట్లయితే ఉద్యోగులకు ఉన్నటువంటి PFను కూడా వాడుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని ఆ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అదే కాదు, ఇంకా మనం చెప్పుకున్నట్లు పోయినట్లయితే కనుక ముఖ్యంగా రైతులకు ఇచ్చేదే కాకుండా అమ్మఒడి, గత ప్రభుత్వాలు చేసినటువంటి ఒక్క పిల్లవాడికి ఆ కుటుంబంలో ఇచ్చినటువంటి అమ్మఒడి ఇవాళ అమ్మకు వందనమని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కడికి 15,000 రూపాయలు చెల్లించేటువంటి విధానం. అలాగే విద్యా విధానం విచ్ఛిన్నమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పనికి ఇవాళ ఒక మంచి రూపానికి విద్యార్థికి ఇటు తల్లిదండ్రులకు సులభతరంగా ఉండేటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం.
అదే కాదు, ఇంకా పరిశ్రమలు తెప్పించడం, నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఇవ్వడానికి కూడా సిద్ధపడి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసేటువంటి లక్షల మందికి ఈరోజు నెల్లూరు దగ్గర కానీ, తిరుపతిలో కానీ, శ్రీ సిటీలు కానీ, ఓడరేవులు కానీ, కొత్త కొత్త కంపెనీలన్నీ ఇవాళ అనిల్ అంబానీ అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి నిరుద్యోగ సమస్యను కూడా నిర్మూలించేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ఇద్దరిని నడిపించేటువంటి వారు ఉన్నారు. ఒకరు ఆయన దేవుడు, లేకపోతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రధాతో. అలాంటి నరేంద్ర మోడీ గారికి ప్రజలమైనటువంటి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉదాహరణకు మన గిద్దలూరులోనే పోయి గత గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు అశోక్ రెడ్డి గారి కృషితో చంద్రబాబు నాయుడు గారు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాలలో పనులు పూర్తి కావడం వలన తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ లేని విధంగా రివర్స్ పరిపాలనలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా కాకుండా 40 పడకల ఆసుపత్రిగా కుదించడం జరిగింది. తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మంత్రి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా తిరిగి 100 పడకల ఆసుపత్రిగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే కొమరోల్లో కూడా 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మచ్చుకు ఉదాహరణకు మాత్రమే. నియోజకవర్గంలో టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ, ఈ గుంతలు పడిన మిగతా ఆర్ఎన్బి రోడ్లు కానీ ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉన్నది. ఈ వైసీపీ సైకోలు అభివృద్ధి లేదు, ఆ పథకాలు లేవు, ఈ పథకాలు లేవు అని చిల్లర గుంతలు వస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలోనే 6 గ్యారంటీల పథకాలన్నీ కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ, మిగతా పిల్లలకు తల్లికి వందనం కానీ, అనేక రైతులకు సంవత్సరానికి 20,000 డబ్బులు కానీ అన్ని పథకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, సంక్షేమం కూడా అదే విధంగా పోటీ పడి జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. వచ్చే 4 ఏళ్ల పాటు ఎటువంటి విభేదాలు లేకుండా ఈ కూటమి కలిసి పాలించగలరని అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? కూటమి పాలించేదని అది వాళ్ళ పార్టీల వ్యక్తిగత విషయం అయినా కూడా మేము చెప్పేది, ఈరోజు చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన హామీలు ఈరోజు వాస్తవానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సంపద సృష్టిస్తాను, రాష్ట్ర అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఖజానా ఖాళీ అయిందని సంవత్సరం కాలంగా అదే మాట చెప్తున్నాడు తప్ప ఆచరణ లేదు. అదే స్థాయిలో కూటమి ఈరోజు అధికారంలో బీజేపీ ఉంది దేశంలో. బీజేపీ కూటమిలో భాగస్వామ్యం ఈరోజు. కాబట్టి ఇరు కలిసి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నా కూడా పైపైన మీడియా సృష్టి కోసం పైపైన చేస్తున్న తప్ప వాస్తవికంగా ఈరోజు పథకాల అమలు పూర్తిగా కుంటుపడింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరుతున్నాం. ఆ దిశగా అయితే ప్రభుత్వం అయితే వాళ్ళ మధ్య పదవుల కాంక్ష ఉంది తప్ప, పదవుల తాపత్రయం ఉంది తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలని తాపత్రయం అయితే కూటమికి ఆ లక్ష్యంగా లేదనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో చుక్కలు ఆకాశంలో పట్టపగల చూసినట్టుగా రాష్ట్ర ప్రజల్ని అనేక విధాలుగా మభ్య పెట్టే విధంగా చంద్రబాబు ప్రభుత్వం హామీల మీద హామీలు ఇచ్చింది. వాస్తవానికి అటువంటి హామీలు ఏవి కూడా అమలు కాదు. ఒక్క వృద్ధులకు సంబంధించిన పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా అమలు కాని పరిస్థితి. ఈరోజు పోలవరం అంటున్నారు, కానీ పోలవరం వేల కోట్ల రూపాయల ఖర్చు ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి అయితే కనపడటం లేదు. తదనంగా బడ్జెట్ కేటాయింపులు లేకుండా అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు రాజధాని ప్రతి సందర్భంలో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ బహిరంగ సభకి వెళ్ళినా చంద్రబాబు గారి నోట వచ్చే మాట ఏకైక మాట రాజధాని, అమరావతి రాజధాని. వాస్తవానికి అమరావతి రాజధానికి అవసరం కన్నా ఆయన రాజధాని కన్నా భూముల మీద ప్రేమ ఎక్కువన్నట్టు కనిపిస్తుంది మాకైతే సిపిఎంగా. ఈరోజు భూముల మీద ప్రేమ, భూములు మొత్తం ఆక్రమించుకొని కార్పొరేటర్లు కట్టబెట్టడానికి చేస్తున్నాడే తప్ప నిజంగా
రాజధాని పూర్తి చేయాలనే తపనైతే చంద్రబాబు గారికి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాజధానికి ఇంకా 14,000 ఎకరాలు స్థలం తీసుకుంటున్నాడు. ఇది అసంబద్ధంగా ఉంది. అసలే అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఉన్న దాంట్లో రాజధానిని డెవలప్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. కానీ అట్లా కాకుండా స్క్రీన్లో అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ఈరోజు ఆన్లైన్లో స్క్రీన్ ప్లే ఆయన పొద్దున్న లేస్తే ఆయన అంటున్నట్టు A1 అని అట్లా చూపించాలని తప్ప రియల్గా రాజధానికి ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న అవకాశాలను ఉన్న ఆర్థిక వనరులతో రాజధాని నిర్మించాలని, అట్లాగే ఈరోజు అమరావతి పోలవరం తప్ప ఈరోజు ప్రత్యేక హోదాను పూర్తిగా ఈరోజు చంద్రబాబు గారు పక్కన పెట్టారు. నరేంద్ర మోడీ ఈరోజు ఈయన లేని నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కానీ ప్రత్యేక హోదా చట్టంలో ఉన్నటువంటి వాటి గురించి ఏమాత్రం ఏ సభలో కూడా మాట్లాడే పరిస్థితి. హోదా వస్తే ఈరోజు పరిశ్రమలు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది. అటువంటి దిశగా ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి హామీలన్నీ ఆ హోదా ఇవ్వకుండా కనీసం హోదా పరిధిలో ఉన్నటువంటి అడిగే పరిస్థితి లేదు. మేమైతే సిపిఎంగా హోదా ఇవ్వమని అడుగుతున్నాం, కానీ హోదా గురించి అడిగే పరిస్థితి చంద్రబాబు గారికి లేదు. మన మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ కందుల నారాయణ రెడ్డి ఆయన పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో నారాయణ రెడ్డి గారు పాదయాత్ర సందర్భం అయితేమి అనేక పోరాటాల ఫలితంగా ఆయన అన్నాడు, ఈరోజు మేము వస్తే వెలుగొండను శరవేగంగా పూర్తి చేస్తాము, అట్లాగే జిల్లా ప్రకటిస్తాము, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. వాస్తవానికి కానీ సంవత్సరంన్నర దాటింది, ఇప్పటికీ ఒక్కసారి కూడా వెలుగొండ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారికి కలిసినట్టు అడిగినట్టు ఏ మీడియాలో చూడలేదు, అసెంబ్లీలో కూడా చూడలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నిలువులా నేను నా ప్రాణమైన పోయినా సరే నేను ఖచ్చితంగా తెస్తానని చెప్పాడు. అట్లాగే మార్కాపురం జిల్లా ఒక రకంగా జిల్లా పేరు చెప్పి మొత్తం నియోజకవర్గం తిరిగాడు, కానీ ఆ జిల్లా గురించి లేదు. అట్లాగే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఉన్న మెడికల్ కాలేజ్ పోతుంటే కనీసం ప్రతిపక్షాలుగా మేము అఖిలపక్ష పార్టీలుగా అందరం గగ్గోలు పెడుతున్నాం, ఒక్కటంటే ఒక మాట పోయి మెడికల్ కాలేజ్ కావాలి ఈ ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతాన్ని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఓట్ల కోసం తిరిగి ప్రచారం చెప్పాడు. ఓట్లతో ప్రజలు గెలిపించిన తర్వాత అడిగే పరిస్థితి అయితే ఎమ్మెల్యే గారి దగ్గర లేదు. కాబట్టి పశ్చిమ ప్రాంత ప్రజలు, మార్కాపురం ప్రజలు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, నిజంగా మీరు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలే మిమ్మల్ని బతికించారని మీరు మాయమాటలు చెప్పారు. కాబట్టి బతికించిన ప్రజల పట్ల మీ దృక్పథం ఏది? వెలుగొండ పట్ల నిలదీసి అడిగినట్టు ఏ సందర్భంలో లేదు. కాబట్టి ప్రజల పక్షాన అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 3వ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్మిక వర్గానికి ఉన్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా కార్మిక వర్గానికి అన్యాయం చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఎన్డీఏ ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. అందుకనే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గము, రైతాంగం కలిసి సమ్మెకి, గ్రామీణ బంధుకు పిలుపుకోవడం జరిగింది. ఏమైనా సరే మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్న స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి సర్దోపట్లేదు. ఉదాహరణకి రైతాంగం దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతుంటే గిట్టుబాటు ధర కల్పించకపోగా మొన్న ప్రకటించిన మద్దతు ధర నామమాత్రంగా ఉంది. ఆ రకంగా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగా, ప్రైవేటీకరణ అనుకూల ప్రభుత్వంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉందని మేము అభిప్రాయపడతాం. ఒంగోలు ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ గెలిచి 1 సంవత్సరం అవుతుంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందరం ఆశించింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు బాగా రాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని ఆశించాం. కానీ అమరావతికి, పోలవరానికి మినహా మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలకి రాష్ట్రంలో కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. అందువల్ల నిధుల కొరతతో ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధి మందగించింది. పైగా కార్పొరేట్ కంపెనీలకి భూములు అప్పగించడం, ప్రైవేటు వాళ్ళని ఆహ్వానించి చర్చలు చేయటం, పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆ కోవలోనే జిల్లాలో కూడా పరిపాలన సాగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి జనార్దన్ గారు అభివృద్ధి ప్రధాన కీలకంగా పెట్టుకుంటారని చెప్పారు. మేము అభిప్రాయపడుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక అడుగు కూడా ముందుకు పడాలి.
ఒంగోలు నగర ప్రజానీకానికి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించబడిన ఈ 400 కోట్ల స్కీము అది జనార్దన్ గారే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అప్గ్రేడ్ చేసి 400 కేటాయిస్తామని చెప్పింది. వాళ్ళు కొంత మొదలు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ గారు నీటి సమస్య మీద తగు పద్ధతిలో ఫోకస్ చేయలేదు. దాని కారణంగానే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారానికి ఉద్దేశించబడిన స్కీము గత సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంది. ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇంచు కూడా పురోగమనం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. రెండోది ప్రధానంగా నగరంలో ఉన్న సమస్య ఇళ్ల స్థలాల సమస్య. టిట్కో ఇళ్ళు అట్లాగే అలంకారప్రాయంగా మిగిలిపోయినాయి. జనార్దన్ గారి టైంలో శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాగే ఉంది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన ఒంగోలు నగరంలో ఒక్క పేదవానికి కూడా మీకు ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోవడం అంటే ఇది నిర్లక్ష్యంగా మేము భావించాల్సి వస్తుంది. దాని మీద శ్రద్ధ లేదు. రెండోది జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం పట్టాల పందేరం చేసింది. దాని మీద విచారణ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు విచారణ జరుగుతుంది. సంవత్సర కాలం పడుతుంది విచారణ చేయడానికి. అంటే లబ్ధిదారుని తిరిగి లబ్ధిదారుగా గుర్తించడానికి సంవత్సర కాలం పడితే, అంటే మేము అభిప్రాయపడేది ఏంటంటే ఒక సమస్య పరిష్కారం కావడానికి ఒక సంవత్సర కాలంలో కూడా మనం ఏమి చేయలేకపోతే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒంగోలుకు సంబంధించిన కొన్ని విషయాలు, పార్కులు, సెంట్రల్ లైటింగు, డివైడర్స్, దీని మీద కొంత శ్రద్ధ పెట్టారు. అవి మినహా అంటే పచ్చదనం, చెట్లు, రంగులు తప్పితే ఒంగోలు ప్రజానీకం యొక్క అసలు కళలు నెరవేరే విధంగా నీటి సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, అట్లాగే శివారు ప్రాంతంలో రోడ్లు, సైడ్ కాలువలు ఇంతవరకు లేదు. మనం కమిషనర్ గారిని అడిగితే చెప్తే CMFSలో నిధులు రావట్లేదు, నిధులు లేవు. అందువల్ల శివారు కాలనీలో మనం ఏం చేయలేకపోతున్నాం, ఆయనే స్వయాన చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకని నిధులు రాబట్టడంలో కూడా తగు శ్రద్ధ ఎమ్మెల్యే గారి వైపు నుంచి లేదనేది మేము అభిప్రాయపడతాం. 2014-19లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్టు జీవదారి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా గత 5 సంవత్సరాల్లో అది ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ పోలవరం పూర్తి చేసే అవకాశం ఉందంటారు. అంటే 2014-19 మధ్య పోలవరము, అమరావతి పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రకటించిన ప్రభుత్వం. అది జరగల. 19లో వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ ప్రభుత్వం మళ్ళా తీసుకుంటా అని చెప్పింది. అంటే మేమనేది ఏంటంటే పోలవరం అది ఒక రోజులో పూర్తి అయ్యే ప్రాజెక్టు కాదు, దీర్ఘకాలిక ప్రాజెక్టు. పనులు వేగంగా పూర్తి చేయాలి. అందులో అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టు. అట్లాగే రాజధాని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతోనే కట్టాల్సి వస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏమిటి? ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాకి నిమ్స్, దొనకొండ పారిశ్రామిక ఆడారు, నడిపిడి శ్రీకాళహస్తి రైల్వే లేను, ఒంగోలు ట్రిపుల్ ఐటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం స్వయానా చేపట్టి అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి వాటి ఊసే కనిపించట్లా. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ప్రకాశం జిల్లాకు సంబంధించి దోబకొండలో తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం బల్లిపల్లికి మార్చింది, ఒంగోలులో క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ ట్రిపుల్ ఐటీ ఉన్నట్టు, ఎక్కడ నిర్మిస్తున్నట్టు? అదే ప్రభుత్వం శంకుస్థాపన చేసి కొంత డబ్బు మొదలు పెడితే ఇంకా మార్చడానికి అవకాశం ఉండదు. అందుకే ఇప్పటికైనా ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విషయాల మీద, అట్లా యూనివర్సిటీ ప్రకాశం జిల్లాకు సంబంధించి, అట్లా ఇక్కడ పొగాకు, మిర్చి గిట్టుబాటు ధరలు లేవు, మనం మిర్చి యార్డ్ ఏర్పాటు చేయమని కనిగిరికి మన గుంటూరుకి వెళ్ళడం కష్టం అవుతుంది, మిర్చి ఎక్కువ పండే ప్రాంతం కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా మిర్చి యార్డు సబ్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అందువల్ల మిర్చికి సంబంధించి కానీ, ఇట్లా విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తగు శ్రద్ధ లేదు. అందులో భాగమే ఎమ్మెల్యే గారి స్టాండ్ కూడా అలాగే ఉందని మేము భావిస్తాం. 2024 సంవత్సరంలో ఎన్డీఏ భాగస్వాములు లేనటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసింది. గడిచి సంవత్సరం అయిపోయింది. 5 సంవత్సరాలు కలిసి ఉమ్మడిగా ఉంటాయి అనుకుంటున్నారు, విడిపోతాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మనకు అర్థమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు చేసుకొని వెళ్తూ ఉన్నారు. బీజేపీతో ఉన్న అనుబంధం కారణంగా తెలుగుదేశం ప్రభుత్వం సర్దుబాటు చేసుకుని వెళ్తున్నారు. వాస్తవంగా ఆయన శాఖకు సంబంధించిన విషయాలు కొన్ని ప్రకటనలు వస్తున్నాయి, ఆయన కొన్ని విషయాలు జోక్యం చేసుకుంటున్నారు. ఏమైనా సరే ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాగింది కాబట్టి ఇప్పుడే కూటమిలో విభేదాలు వస్తాయని, అవి విచ్ఛిన్నానికి దారితీస్తామని అది చెప్పలేము. ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే కొంది ఈ వ్యతిరేకత ఎవరు బాధ్యత వహించాలనే దగ్గర ఖచ్చితంగా చర్చ జరిగింది. అప్పుడు ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగా ఇచ్చామని చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ సంవత్సరం సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది, మిగతా అభివృద్ధిని విస్మరించిందని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శించారు. ఇప్పుడు ఈరోజు మేము అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళతో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అభివృద్ధి నిధులు లేని కారణంగా ఆగిపోయింది, సంక్షేమం కూడా అరకొరగా ఉంది. ఇప్పుడు గట్టిగా అమలు అవుతున్న ఆచరణ సంక్షేమ పథకాలు పింఛను పెంచడం, గ్యాస్ దీపము, ఈ 2 కదా. మిగతా సంక్షేమ పథకాలు అమలు కాలేదు కదా. ఇప్పుడు రైతు భరోసా, అమ్మఒడి,
అట్లా ఇతర సహాయాలు, నిరుద్యోగులను ఆదుకోవడం, ఎన్ని విషయాల మీద ప్రభుత్వం మేనవేషాలు లెక్క పెడుతుంటే మనం అనిపిస్తుంది.